అన్హైజినిక్లో వీళ్ళు ఉంటారు. భగవద్గీత ఎక్కడ పుట్టింది? సో యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్గా వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుకుంటే వాళ్ళలో వీళ్ళలో ఉన్న డిఫరెన్సెస్, కాకపోతే వీళ్ళు ఏంటో కత్తులు లాంటి వాళ్ళు. ఆ కత్తిని జాగ్రత్తగా ఆన్సర్ వీళ్ళలో ఎక్కువ కసి కూడా ఉంటుంది. ఎందుకంటే పాజిటివ్ వేలో వీళ్ళని మనం తీసుకెళ్ళగలిగితే వీళ్ళు ఏదైనా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు. సొసైటీకి ఒక మంచి పాజిటివ్ ఐకాన్గా ఒక మంచి గుర్తింపు తెచ్చుకునే స్టేజ్లో అయితే ఫ్యూచర్లో కంపల్సరీ ఉంటారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళలో అంత కసి అంత జీల్ అనేది ఉంటుంది. డే 1 నుంచి కష్టపడుతూ ఉంటారు కాబట్టి. చూడ ఎంత చక్కగా ఒక అన్నయ్యలాగా చక్కగా పడుకోబెట్టుకుంటున్నాడు. నిద్ర వస్తుంది, పెట్టుకుంటున్నాడు, కింద కాదు. ఇంతకన్నా కేర్ అంటే ఇంతకన్నా ఏం కావాలి? అదే బాండింగ్ మీలో, మంచి బాండింగ్, మంచి ఫ్రెండ్షిప్. నైస్, సూపర్. నీ పేరు? సూపర్ లక్ష్మణ్. చూడు చక్క ఎలా పడుకోబెట్టినాడు. మీరు అందరూ అంతే, అలా మంచిగా కలిసి ఉండాలి. కలిసి ఉంటే స్ట్రాంగ్ గా ఉంటారు. చాలామంది ఒక అబ్జర్వేషను, ఒక పరిశోధన, ఇళ్లల్లో బాగా సోఫిస్టికేటెడ్ ఇల్లు, అవసరమైతే మాటికి సబ్బుతో చేయి కడుక్కునేంత, డెట్టాలు వాటితో కడుక్కునేంత, శానిటైజర్లు బాగా వాడేంత, 30 అవసరమైతే మాస్కులు వాడేంత, క్లీన్ గ్రౌండ్, క్లీన్ కిచెన్ ఉన్న ఇళ్లల్లో పెరిగిన పిల్లలకి ఇప్పుడు వీళ్ళు గ్రౌండ్స్లో ఆడేస్తారు, అన్క్లీన్నెస్లో ఉంటారు. డ్రెస్సెస్ కూడా చూడు మామూలు డ్రెస్సెస్లో ఉంటారు. కాస్త అంటే గొప్ప లిరిల్ సోపు లాంటి వాటిదైతే మాత్రం చేతులు కడుక్కోలేరు, మాటికి అయితే మాత్రం చేతులు కడుక్కోలేరు, ఉదయం నుంచి రాత్రి వరకు శానిటైజర్లు కొన్ని 100 వాడలేరు. అంటే అన్హైజినిక్లో వీళ్ళు ఉంటారు, చాలా క్లీన్లెస్లో వాళ్ళు ఉంటారు. ఇంత కంపారిజన్ పరిశోధనాత్మక మాత్రమే కాదు, మీకు తెలిసిన కామన్ డాక్టర్ని ఎవరిని అడగండి, ఇమ్యూనిటీ ఎవరు ఎక్కువ ఉంటుందంటే ఎట వీళ్ళ ఎక్కువ, ఎందుకు వీళ్ళలో ఎక్కువ ఇమ్యూనిటీ ఉంటుందంటే బాడీ ప్రతిసారి చిన్న క్రిములతోటి వాటితోటి ఫైట్ చేసి ఇమ్యూనిటీని డెవలప్ చేసుకుంటుంది బాడీ వీళ్ళది. వాళ్ళేమో ప్రతిదీ చాలా క్లీన్ వల్ల ఏదో సినిమా ఉందిరా మహానుభావుడే సినిమా అనుకుంటే యాక్చువల్గా ఓసీడీ ఉంటుందా? మహానుభావుడు అన్నారా? హీరో ఎవర్రా? శర్వానంద్ అంతేనా? చూస్తారా సినిమాలు మీరు? డైరెక్టర్ ఎవరు? మారుతి. సో వాడు ఓసీడీ ఇలా అనమాట. సో అందుకని వీళ్ళు ఖచ్చితంగా దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ ఎడ్జ్. అండ్ సార్, సమాజానికి మీరు ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ పెట్టినప్పుడే నేను అనుకున్నాను, మీరు చాలామందికి ఇన్స్పిరేషనల్గా ఎంతో ఇన్స్పిరేషనల్ స్పీచ్ అనేది ఇస్తూ ఉంటారు, ఎంతో మనకి మోటివేషన్ ఇస్తూ ఉంటారు. మోటివేషన్ స్పీకర్గా మీరు అందరికీ సుపరిచితమే. మరి ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ ఇలా పెట్టడానికి రీజన్ ఏంటి? అంటే సొసైటీకి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు ఈరోజు? యాక్చువల్గా అయితే మనం ఏమి సొసైటీకి మెసేజ్ ఇవ్వడం అనేది కాదు. బేసిక్ పాయింట్ ఏంటంటే భగవద్గీత ఎక్కడ పుట్టింది? ఒక యుద్ధం, కురుక్షేత్ర సంగ్రామం, ఆ యుద్ధంలో జరగబోతున్నప్పుడు ఆ పక్కన ఈ పక్కన ఆయుధాలు, కత్తులు, కటార్లు పట్టుకుని ఉన్నప్పుడు, రథాల మీద అందరూ రెడీగా బాణాలు వేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, గజపతులు మరొక పతులు అందరూ రెడీగా ఉన్నప్పుడు అర్జునుడికి కృష్ణుడు భగవద్గీత బోధించాడు. ద రైట్ మెసేజ్ అట్ ద రైట్ టైం అంటాను నేను. అంటే నువ్వు యుద్ధం చెయ్యాలి, యుద్ధం ఎలా ఉండాలంటే అని చెప్పేది యుద్ధరంగంలోనే. అట్లా 2023 వరకు నేను మన వ్యక్తిత్వ వికాసానికి సంబంధించినవి ఇంట్లో కూర్చొని చేసేవాళ్ళం, లేదా ఒక ప్లేస్లో కూర్చొని ఒక స్టూడియోలో కూర్చొని చేసేవాళ్ళం. ఇప్పుడు స్టూడియోలో నువ్వు నేను కూర్చొని పర్లేదు, స్టూడియోలో నువ్వు నేను కూర్చొని మనం ఇలాగా అనాథలకి మీరు సేవ చేయండి, లేకపోతే ఇంకొకరికి మీరు సేవ చేయండి, మనందరం కూడా అనాథలమే అన్నప్పుడు చూసేవాళ్ళకి కొంతవరకే కరెక్ట్ అవుతుంది. అందుకని 2024లో ఏం పెట్టుకున్నానంటే, ఇకపై ఏ వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన ఇలాంటి ఇంటర్వ్యూలైనా ఇలాంటి చోట చేయాలండి. వేద పాఠశాల దగ్గర చేస్తానా, అనాథాశ్రమం దగ్గర చేస్తానా, వృద్ధాశ్రమం దగ్గర చేస్తానా, లేదా ఎవరైనా ఒక ఫామ్, ఒక పంట తోటల్లో చేద్దామా, లేకపోతే విజువల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళ దగ్గర చేద్దామా,
బట్ ఎక్కడ చేసినా ఇలాంటి దగ్గర చేయాలి మాత్రం డిసైడ్ అయ్యాను. సో ఏ మెసేజ్ అయితే మనం ఇవ్వాలనుకుంటున్నామో ఇంతకన్నా ఇన్స్పిరేషన్ ఏం కావాలి? కనిపిస్తుంది. నేను 1000 మోటివేషన్ స్పీచెస్తో ఎంతో వీళ్ళతో కూర్చుని ఒక అరగంట మాట్లాడితే అంత. సో అందుకని నేను 2024 జనవరి 1 నుంచి ఆ నిర్ణయం తీసుకున్నాను అనమాట. సార్, మరి ఇందాక మనం మాట్లాడుకున్నాము జాయింట్ ఫ్యామిలీలో, న్యూక్లియర్ ఫ్యామిలీస్లో ఉండే పిల్లలకి వీళ్ళకి ఎటువంటి తేడా ఉండదు, ఇంకా వీళ్ళలోనే ఏమంటారు ఆ వ్యక్తిత్వ వికాసం అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సో స్పూన్ ఫీడింగ్ లాగా కాకుండా ప్రతిదీ వీళ్ళు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కాబట్టి మెంటల్లీ ఫిజికల్లీ స్ట్రాంగ్గా ఉంటారు వీళ్ళు. సో యాజ్ ఎ మోటివేషనల్ స్పీకర్గా వ్యక్తిత్వ వికాసం గురించి మాట్లాడుకుంటే వాళ్ళలో వీళ్ళలో ఉన్న డిఫరెన్సెస్ ఇంకా ఏముంటాయంటారు? అంటే వీళ్ళు ఏంటంటే సొసైటల్ సినారియోస్ని చూడడం వీళ్ళలో ఉన్నట్టుగా మిగతా పిల్లలు ఉండదు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళి సాయంత్రం స్కూల్ నుంచి వచ్చేసి హోంవర్క్లు చేసుకుని గేటెడ్ కమ్యూనిటీ 4 పిల్లలతో ఆడుకుని అయిపోయింది అనుకుని చక్కగా హాయిగా మార్నింగ్ ఏమో హార్లిక్స్ను ఈవినింగ్ ఏమో ఇది తీసేసి ప్రశాంతంగా ఉండే పిల్లలకి జీవితం అంటే ఏంటో తెలియదు. నేను మాట్లాడుతున్నది ధనవంతుల పిల్లలు లేకపోతే గేటెడ్ కమ్యూనిటీ పిల్లలు లేదా ఇళ్లల్లో పెరిగే పిల్లలు అంటలేదు నేను. ఏ పిల్లలు అయితే ప్రపంచాన్ని చూడటం లేదో ఆ పిల్లలు అంటున్నాను నేను, అంతే తప్ప అందరూ అంటలేదు నేను. అందుని పిల్లలు కనుక ప్రపంచాన్ని చూడాలనుకుంటే కనుక వాళ్ళని కాస్త బయటికి తిప్పాల్సిందే. చుట్టాలింటికి తీసుకెళ్తావా, షాపింగ్ కాంప్లెక్స్ తీసుకెళ్తావా, ఏదైనా ఒక క్వశ్చన్ ఎక్కడైనా అడగాల్సి వస్తే మనం అడగకుండా ఒక షాప్కి వెళ్ళాం, మనం బార్గెన్ చేయాల్సి వచ్చింది, బార్గెన్ మనం చేయకుండా మన పిల్లల చేత చేయించామా, కూరగాయలు మనం కొనకుండా పిల్లల చేత కొనిపించామా, కూరగాయలు మనం తరగకుండా పిల్లల చేత అనేది మనం ట్రైనింగ్ ఇచ్చుకొచ్చేమో తప్ప. బట్ బేసికల్గా ఈ పిల్లల్ని మనం పెంచుతున్నప్పుడు మనం చాలా గాజు బొమ్మల్లా పెంచితే ఉపయోగం లేదు. వీళ్ళకి బ్లెస్సింగ్ ఇన్ డిస్గేజ్ లాగా తంతే బూర్ల బొట్టులో పడ్డా ఉన్నట్టుగా అసలు వీళ్ళకి గాజు బొమ్మగా పెరిగే అవకాశమే లేదు. వాడికి జ్వరం వస్తే వీడు చూసుకోవాల్సిందే, వీడికి నిద్ర వస్తే వాడు చూసుకోవాల్సిందే. సో అందుకని గాజు బొమ్మల్లో వీళ్ళు పెరిగే అవకాశమే లేదు. కాబట్టి వీళ్ళు సర్వసన్నద్ధమైన సైనికులుగానే పెరుగుతారు. కాకపోతే వీళ్ళు ఏంటో కత్తులు లాంటి వాళ్ళు. ఆ కత్తిని జాగ్రత్తగా పదును పెట్టి అదుపులో పెట్టి దానికి మళ్ళీ పీడి ఒకటి పెట్టి వరను పెట్టి సమాజానికి ఇవ్వాలి. వీళ్ళు ఆల్రెడీ కత్తులు కాబట్టి ఆ పిల్లలు అనుకో వాళ్ళకి సమాజం పట్ల ఒక అవగాహన ఉండదు, వీళ్ళకి సమాజం పట్ల అవగాహన చాలా ఎక్కువ ఉంటుంది. అరే నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఎప్పుడైనా బాధపడ్డారా? అరే నాకు ఎవరైనా ఉంటే బాగుండేదని అమ్మా నాన్న బాధపడ్డారా? ఎవరో చెప్పండి, ఎవరో ఒకరు చెయ్యెత్తి చెప్పరా. బాధపడ్డా? ఎలా బాధపడ్డావు నువ్వు? ఇప్పుడు నా పక్కన ఎవరైనా ఉంటే బాగుండు, నేను వాళ్ళతో ఆడుకుంటూ చదువుకుంటూ ఉంటే బాగుండు అని అనిపించింది. కానీ ఇంతమంది ఉన్నారు కదా మరి పక్కన అప్పుడప్పుడు అది కూడా అమ్మా నాన్న ఇద్దరు ఎవరో ఒకరు లేదేను. ఇంకెవరు చెప్తారా? ఇంకెవరున్నారు? అరుణ్ చెప్పు. అంటే ఇప్పుడు అమ్మ నేను నాలుగు వచ్చి పోయేటప్పుడు స్కూల్లో దించిపోతారు కదా, నాకు ఒక అమ్మ డాడీ దించిపోతుంది కదా ఫీలింగ్ వస్తుంది, బాధ ఉంటుంది. మరి దాన్ని ఎలా ఓవర్కమ్ చేస్తారు? ఎట్లా? మీలో మీరే. సూపర్ సూపర్ సూపర్.